హాయ్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే సండే రోజు పొద్దున ఏం జరిగిందో ముచ్చట అన్నట్టు. అంటే మన తెలంగాణ భాషనే మాట్లాడాలనిపిస్తుంది నాకు. స్టైల్గా రండి ఇది అది అని మాట్లాడాలనిపించలే. పొద్దున్న లేచినాక ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక ఛాయ్ తాగాలి కదా. మనం ఛాయ్ తాగితే మనకు మనసు పట్టేగా. ఛాయ్ తాగుదామని ఛాయ్ పెడదామని కిచెన్లోకి పోయేసరికి మా అత్తమ్మ అన్ని బోళ్ళు తోమింది, అంత నీట్గా పెట్టింది స్టవ్ ఇట్లా. తర్వాత ఛాయ్ పెడదామని పాలవిన మీగడ ఉంటుంది కదా, పాలవిన మీగడ రోజు తీసి ఒక డబ్బాలో పెట్టుకుంటా. తర్వాత నెయ్యి వేసుకుంటా. ఇప్పుడు పాలమైన మీగడ అంతా తిత్తున్నా. చలికాలం కదా, చేతితోడు తిత్తే చల్లగా ఉందని అందుకే స్పూన్ తోడు తిత్తాను. తర్వాత ఇక గ్యాస్ పైన అన్నీ సెడి చేసి పాలు వేడి చేసి అదిగానికి ఇక పాలు పోసిన. పాలల్లో చక్కెర ఇక బెల్లం ఆర్గానిక్ పౌడర్ ఉంటుంది కదా బెల్లంది, ఆ పౌడర్ వేసి కలిపిస్తా. ఇక వేడి పాలు పోసిచ్చిన. కొంచెం చల్లార పోసి తాగిపియత్తమ్మా అంటే ఇక ఆ మేడంకి తాగిపించుకుంటూ వస్తున్నది. బ్రెడ్ తింటావా అద్వి అంటే తింటా అన్నది. ఆయనతోనే మా అత్తమ్మకి ఎడిస్తాను అనుకొని నాకి అని అంటుంది. ఈ ఇచ్చిన వాళ్ళే తిన్నది. ఇక నేను ఛాయ్ అయినాక మా అత్తమ్మకి ఛాయ్ వేసి నేను ఛాయ్ వేసుకొని ఇక బ్రెడ్ అద్దుకొని వేడిగా ఛాయ్లో తింటాను. ఇక తర్వాత మా అత్తమ్మ సట్టి వారంలో సండే అంటే ఆదివారం రోజు ఒకరోజు ఒక పొద్దు ఉంటుంది అన్నట్టు. ఇక మాకు ముట్టుడు కాబట్టి బోనాలు పెట్టుకోం కాబట్టి ఓ రోజు ఒక్క పొద్దు ఉండాలి అని అన్నది. ఒక పొద్దు ఉంటా నేను. ఇలా అన్ని ఇల్లు తుడువిగా అన్నాక ఇక నేను ఇల్లు తుడుతాను. ఇక తర్వాత ఇల్లు తుడిచి అయిపోయాక అద్వికి మెడిసిన్ ఇచ్చుండే. అంటే కొంచెం అడినైడ్స్ ఉంది 20% అని ఒక స్ప్రే ఇచ్చుండే, అండ్ నాజల్ డ్రాప్స్ ఇచ్చింది, అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే కొంచెం ఫీవర్ బాగుంది అని చెప్పారు నెక్స్ట్ డే. ఇక అందుకే ఆ మెడిసిన్ ఎత్తున్నా. ఇదేమో ముక్కులో కొట్టాలి స్ప్రే. ఇట్లా స్ప్రే ఎత్తే అయిపోద్ది. మా మేడం స్ప్రే వేసుకోక ఫోన్ తన్నేసింది, అందుకే వీడియో అట్లా వచ్చింది. తర్వాత ఏదిరా అది ఇంకా అది జ్వరం తగ్గింది, గిదేసుకోవాలి ఇప్పుడు. మా పక్కన నేబర్స్ అక్క వాళ్ళ పాప నీ ఎత్తుకుంటా తీసుకురాపో చెల్ల అని ఇడిచింది. చెల్లని ఎత్తుకుంటా అంటే చెల్ల అంటేదామను చెల్లని ఎత్తుకుంటా తీసుకురాపో అన్నాక తీసుకొచ్చిన. ఏమైనా ఆమె కాళ్ళైనా పడుకుండా పెడితే ఇక ఆమె హ్యాపీనెస్ చూడాలి. ఈ చెల్లని ఎత్తుకున్నావు కదా, చెల్లకు తానం పోయి చెల్లతో ముచ్చట పెట్టుకో అన్న కొద్దిగా నేను తానం పోతానా అనుకుంటా నవ్వుడే నవ్వింది. ఇక నెక్స్ట్ ఇక టిఫిన్ దోశ పోయి మమ్మీ టెడ్డీ బేర్ దోశ పోయి అన్నాక ఇక దోశ పోసి ఇచ్చిన. టెడ్డీ బేర్ దోశ ఏదో నాకు వచ్చినట్టు టెడ్డీ బేర్ షేప్ ఉన్నదని ఫీల్. ఎట్లా పోసి ఇచ్చిన కొద్దీ తింటుంది అన్నట్టు, ఎట్లా అయితే ఏం తింటుంది కదా అన్నట్టు అట్లా టెడ్డీ బేర్ షేప్ కొంచెం అట్లా వచ్చేటట్టు ట్రై చేసి పోసిస్తా. టెడ్డీ బేర్ దోశ పోతానంటే చాలా చీన సంకెక్కుతుంది. టెడ్డీ బేర్ దోశ టెడ్డీ బేర్ దోశ మమ్మీ అనుకుంటే అన్నీ నిలుచుకొని చూస్తుంది. చూసి వేసి రాకుంటుంది. వేసి ఇచ్చినాక పోయిందిగా. మళ్ళీ ఇంకోటి గీ దోశ అంటే నెయ్యి వేసి ఇక బాగా కొంచెం చిన్న దోశ పోసి నెయ్యి వేసి ఇస్తే ఇదొకటి తింటుంది. ఇక తర్వాత స్నానం చేసి వచ్చి ఇక వంట చేద్దాం, పన్నీర్ కర్రీ వండుదాం. ఎట్లా వేయాలి, నాన్ వెజ్ బంద్ కదా అని పన్నీర్ కర్రీ వండుదామని టమాటాలు కొత్తున్నా. తలస్నానం చేసిన, అందుకే ఇంటికి అట్లా ఇరవసుకొని ఉన్నా. ఈ టమాటాలు ఉల్లిగడ్డలు కోసినాక వాటిని అన్నిటిని టమాటాలు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు మిర్చి అన్నీ కట్ చేసుకొని కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడదాం అంతలోపే ఇక ఇన్స్టామార్ట్ నుండి ఫోన్ వచ్చింది. అదే పన్నీర్ ఆర్డర్ పెట్టిన ఇన్స్టామార్ట్లో 100% ఆఫ్ ఉండే. ఇక 130కి 2 వచ్చినాయి. ఒకటి దాచిపెట్టిన అంటే ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసిన, ఇంకొకటి వండుదామని తీసిన. తర్వాత ఇక అవి చల్లగా అయినాయి కదా టమాటా పచ్చిమిర్చి, అవి మిక్సీ పడదామని ఇక బ్లెండర్లో ఎత్తున్నా. అందులో కొంచెం ఎండుమిర్చి నానబెట్టుకుంటాం కదా, నానబెట్టుకుని ఎండుమిర్చిను కాజు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టిన. ఈ బ్లెండరు ఆద్వి చిన్న ఉన్నప్పుడు అంటే 6 months అప్పుడు సాలిడ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఇక తీసుకున్న. యాపిల్స్ క్యారెట్ అన్నీ ఉడకబెట్టి మిక్సీ పట్టి పెట్టిన. మస్తు యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. దాన్ని ఆర్డర్ చేసిన.
మిక్సీ పట్టిన ప్యూరిని పక్కన పెట్టిన బౌల్ ఉండే ఫుల్. ఆ బౌల్ని చూస్తే వంటనే ఏ బుద్ధి కాలేదు. అక్కడక్క బౌల్ అనేది వేసిన. యాక్చువల్గా బౌల్ ఎందుకు అంటే పన్నీర్ వేయించడానికి ప్యాన్ కావాలి. ఆ ప్యాన్లో దోశలు వేసిన. అందుకే ఇక బౌల్ కంపల్సరీ తోమాలి కాబట్టి తోమి ఇక తోమడం అయిపోయిన తర్వాత పన్నీర్ కర్రీ వండుదామని స్టార్ట్ చేసిన. నాకు వచ్చినట్టు కొంచెం పన్నీర్ కర్రీ వండుదాం చూద్దాం రండి. ఫస్ట్ అయితే అల్లం వెల్లిపాయ పేస్టు, తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా పొడి, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాక్చువల్లీ వాటర్ వేసుకోవద్దు, పెరుగు వేసుకోవాలి. పెరుగు తర్వాత ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని లవంగాలు సాజీరా యాలకులు బగారాకు చెక్క అన్నీ వేసుకొని కొంచెం గోలిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్నాక ప్యూరీ అది వేసుకోవాలి. అది వేసుకొని కలుపుకున్న ఉప్పు కారం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం కారం తక్కువ అన్నట్టు అనిపించింది. అందుకే కొంచెం కారం వేసి కొద్దిసేపు మూతపెట్టి ఉడకబెట్టాలి. తర్వాత ఒకసారిగా పన్నీర్ కడిగేసుకున్నా. పన్నీరు చిన్న చిన్న ముక్కల్లో కడిగేసుకున్నాను. ఎందుకంటే మా ఆయనకు నాకు అని రోజులు అవుతుంది. అందుకే చిన్న చిన్న ముక్కలు కడిగేసుకున్నాను అనుకో బగ్గు ఉంటాయని కడిగేసుకున్నా. తర్వాత వేయించిన కొన్ని కూరలు వేసిన, కొన్ని తీసి ఉప్పు కారం వేసి ఆద్వికి ఇచ్చిన వాళ్ళే మంచిగా తింటుంది అన్నట్టు. కూరలో వేస్తేనేమో కారం అంటుంది. నా బిడ్డ కారం ఎక్కువ తినేది, అందుకే ఇక అట్లయితే సూపర్ ఉన్నాయి అనుకుంటే తిన్నది. తర్వాత కొద్దిసేపటికి ఆరెంజ్ జ్యూస్ మమ్మని ఏడిచింది. ఇక జ్వరం వచ్చింది కదా బిడ్డ కానీ ఆరెంజ్ జ్యూస్ నేను చేస్తా మమ్మీ అని ఏడిచింది. చేస్తే ఏవి అని ఇచ్చిన. ఇక అన్ని ఆరెంజ్ ముక్కలు కడిగేసి ఇచ్చిన కూడా ఇక జ్యూస్ పడుతుంది. ఇక జ్యూస్ పట్టుకుంటే మమ్మీ నాకే జ్యూస్ అనుడు. తర్వాత ఇక ఇద్దరం మంచిగా అలా నాన్నను ఉరుచుకుంటే తాగిన వాళ్ళ నాన్న చూసి నాకు కొంచెం ఇయ్యరా పందులు మీరే తాగుతారా అని అన్నాడు. నాకు కొంచెం ఇచ్చినాం. అలా నాన్నకి ఫస్టే పోసి ఇచ్చినాం, తాగుతుంది. ఇక మేము ఇద్దరం తాగినాం. తర్వాత ఇక ఇల్లు బొమ్మలు ఇంట్లో కార్డ్బోర్డ్ మొక్కుండే ఏం చేయనో తెలియక ఇక అది కడిగేసిర్రు, టెడ్డి బేట్లాగా కడిగేసి కలర్లు వేసిర్రు. ఇక నాకని కొట్లాడుకుంటూ ఇద్దరు వేసిర్రు. మళ్ళీ తర్వాత ఇక ఆట మొదలు పెట్టిర్రు. కొద్దిసేపటికి ఆడుడు కొట్టుకున్నాడు. ఈ ఇద్దరు ఇంటికాడ ఉంటే ఆగమాగని చెప్తారు. తర్వాత బయటకు పోదామని రెడీ అయినాం. బయటకు పోయే వరకు బండి పంక్చర్ అయినాక బండి పంక్చర్ వేసుకొని పోయి హీటర్ తీసుకొని వచ్చినాం. వచ్చే వరకు బిగ్ బాస్ పడ్డది. బిగ్ బాస్ పైన చూస్తాను బిగ్ బాస్ ఏడుతుండ్రు. బిగ్ బాస్ అయ్యో తనుజ గెలుతుంది, కళ్యాణ్ గెలుతాడు. ఏడో అమ్మ ఏడో ఏం చేసినావురా ఇట్లా ఏం చేసినావు? సూపర్ చేసినావురా, గుడ్. ఎవరు నేర్పించిర్రు నీకే? ఎవరు చెప్పిర్రు? గుడ్. అంతే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.